ప్రజలు ఓట్లు వేయకపోతే రప్ప 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 నరుగుతారా? నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను గంగమ్మ జాతరలో ఏమనేది పొట్టేలు తల నరికినట్ట రప్ప రప్ప నరుకుతాను. మంచిది కదా. టీడీపీనే రప్ప రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు వినగానే 16 నెలలు 11 సీట్లు గుర్తుకొస్తాయి. ఒక చెక్ బౌన్స్ అయితేనే సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగాలి. కానీ 31 క్రిమినల్ కేసెస్ ఉన్న వ్యక్తి రోడ్ల మీదకి తిరిగితే రప్ప రప్ప నరకాలని చెప్పి స్టేట్మెంట్స్ బయటకు వస్తాయి. 31 క్రిమినల్ కేసెస్ అండ్ మల్టిపుల్ చార్జ్ షీట్స్ పెట్టుకుని గత 10 ఏళ్లుగా కోర్టు హియరింగ్ స్కిప్ చేస్తూ ప్రజల్లో నీతి నిజాయితీ అని తిరిగే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత లేకపోతే మనకు అగెయిన్స్ట్ గా ఉన్న వాళ్ళని రప్ప రప్ప నరకమని కార్యకర్తలకి ప్రోత్సాహం కల్పిస్తున్నారు. స్టిల్ ఇప్పటికీ దేశం దాటాలంటే కోర్టు పర్మిషన్ కావాల్సిందే. హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి కాలం. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటన పక్కన పెడితే సీఎం హోదాలో సీఎం గా ఉంటున్నప్పుడు ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ లో ఉంటున్న ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇంటి మీదకి అటాక్ కి వెళ్తే ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ ని మినిస్టర్ ని చేశారు. టీడీపీ ఆఫీస్ మీద అటాక్ చేస్తే మా వాళ్ళకి బీపీ వచ్చి చేశారన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం నామినేషన్ వేయడానికి వెళ్తున్న టీడీపీ లీడర్ బోండా ఉమా అండ్ సర్టెన్ క్యాండిడేట్ ని కార్ లో ఉండగానే వాళ్ళ మీద అటాక్ చేస్తే రౌడీ షీటర్ గా ఉన్న దుర్గా కిషోర్ ని మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ని చేశారు. అండ్ ఒక రౌడీ షీటర్ బర్త్డే ని పదవి రావడంతో పోలీస్ స్టేషన్ లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. 2 లక్షల కిలోల గంజాయిని తగలబెడితే డీజీపీ పదవికి అండ్ ఐపీఎస్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. 13th 15th పొజిషన్ లో ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని సీనియారిటీకి అగేన్స్ట్ గా ఇన్ఛార్జ్ డీజీపీ చేశారు. 3 సంవత్సరాల పాటు ఏపీ స్టేట్ లో డీజీపీ లేకుండా పరిపాలన కొనసాగింది. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం హోదాలో జరిగిన ఇన్సిడెంట్స్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. అంటే దీని అర్థం గంజా యూసేజ్ ని కానీ క్రైమ్ రేట్ ని కానీ ఎట్లా పెంచి పోషిస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా పల్నాడులో బెట్టింగ్ వల్ల నష్టపోయిన సంవత్సరం కిందట చనిపోయిన ఒక వ్యక్తి ఇంటికి వెళ్లారు. లాస్ట్ 1 year లో అనేక సార్లు జగన్ గారు వెళ్లి చేసిన పర్యటనలన్నీ ఈధర్ రౌడీ షీటర్లు లేకపోతే గంజా యూసేజ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను గంగమ్మ జాతరలో ఏమనేది పొట్టేలు తల నరికినట్ట రప్ప రప్ప నరుకుతాను. మంచిది కదా. టీడీపీనే రప్ప రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదు. హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి కాలం. ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రూలింగ్ లో కాదు, అపోజిషన్ లో కాదు, అసలు హ్యూమన్స్ కి చాలా దూరంగా ఉండాలి. ఇండియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ నుంచి వీళ్ళని రిమూవ్ చేయాలి.